నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. 28 రోజులకు గాను 1,52,91,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి నల్లంసూరి చక్రధర్రావు వెల్లడించారు. గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఆలయం బయట ఉన్న హుండీలతో పాటుగా అన్నప్రసాదం హుండీలను సైతం తెరిచి లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లంసూరి చక్రధర్రావు దగ్గరుండి పరిశీలించారు. వాడపల్లి వెంకన్నకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నగదు రూపంలో 1,26,78,200 రూపాయలు, అన్నప్రసాదం హుండీల నుండి 26,12,993 రూపాయలు లభించాయి. ఇక మొత్తం కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయం అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు, తనిఖీదారుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్ వ్యవహరించారు. ఇవ్వలేదు సార్ కృష్ణ గారు ఏమైనా చెప్పారా మీకు? ఇది అలంకరణ శనివారం ఆదివారం ఉంచేసేయండి, ఒక రోజు ఉంచుతున్నారు, అలా ఉంచేసేయండి. మధ్యలో మళ్ళీ బుధవారం కానీ బుధవారం కూడా చెప్తాను. మా అలంకరణ చెప్తే లక్షవారం శుక్రవారం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవగా 1,52,91,193 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి మరియు 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లి ఏసీ సురేష్ బాబు, అలాగే టీవీఎస్ ఆర్ ప్రసాద్ గారు, తనిఖీదారు రాజమండ్రి, మరి గ్రామస్తులు, భక్తులు,
మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.